హలో వ్యూవర్స్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి చాలామంది కోటీశ్వర్లు అయ్యారు. అయితే కొంతమంది తెలుసో తెలియకో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఇంకొంతమంది ఊహించి డెవలప్మెంట్స్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వీరందరిలో ముందు చూపుతో ఎక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏ చోటలో ఇన్వెస్ట్ చేస్తే మన దగ్గర ఉన్న డబ్బు రెట్టింపు అవుతుందని రీసెర్చ్ చేసి స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే ఎక్కువగా ధనవంతులయ్యారు. అయితే అలాంటి రీసెర్చ్ చేసి ఫైనల్గా ఫిల్టర్ చేసిన ఒక వెంచర్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నా పేరు కరణ్, బిమ్ ఇంజనీర్ అండ్ ప్రాపర్టీ స్పెషలిస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచర్ పేరు హైవే ఇంపీరియల్ అండి. హైవే ఇంపీరియల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ వెంచర్ వరంగల్ హైవే NH 165ని ఆనుకొని ఉండటంతో ఈ పేరు ఎంచుకోవడం జరిగింది. ఈ వెంచర్ని చూస్తూ అంత ప్లస్ పాయింట్ ఈ వెంచర్కి ఏముంది అని అనుకుంటున్నారా? ఇంకొంతసేపు ఈ వీడియో చూసినట్టయితే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వెంచర్ అనంతారం విలేజ్, భువనగిరి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందండి. రీసెంట్ ఇయర్స్ నుండి భువనగిరి ఎంతగా డెవలప్ అయిందో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఫర్దర్గా భువనగిరి రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవడానికి మా వాట్సాప్ నంబర్ని సేవ్ చేసుకొని హాయ్ భువనగిరి అని మెసేజ్ చేయండి. భువనగిరి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు ఫోన్లో అందుతాయి. ఈ వెంచర్ HMDA అప్రూవ్డ్ లేఅవుట్ అండి. అలాగే రేరా రిజిస్ట్రేషన్ ఉన్న క్లియర్ టైటిల్ ప్లాట్స్ అండి ఇవి. ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటి, ఇందులో ప్లాట్ల మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటంటే, ముందుగా ఈ లేఅవుట్ R2 జోన్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది HMDA లిమిట్స్లో ఉన్న భువనగిరి 2031 మాస్టర్ ప్లాన్ అండి. రెడ్ కలర్లో బ్లింక్ అవుతున్నది సైట్ అండి. ఈ సైట్ని ఆనుకొని 2 మేజర్ రోడ్స్ ఉండడం మీరు చూస్తున్నారు. ఇందులో ఒక మేజర్ రోడ్డు వరంగల్ హైవే NH 165 అండి. రెండో రోడ్డు వచ్చేసి 100 ఫీట్ రోడ్డు. ఇక మూడో రోడ్డు వచ్చేసి భువనగిరి ప్రపోజ్డ్ 150 ఫీట్ రింగ్ రోడ్ అండి. వరంగల్ హైవే నుండి భువనగిరి రింగ్ రోడ్డు స్టార్ట్ అవ్వడం ఎగ్జాక్ట్గా ఈ వెంచర్ దగ్గర నుండే అవుతుంది. ఏకంగా 3 మేజర్ రోడ్స్ కనెక్టివిటీ ఉండే అడ్వాంటేజ్ ఈ వెంచర్ ప్లాట్స్కి ఉంది. దానివల్ల ఫ్యూచర్లో హై అప్రిషియేషన్ ఈ వెంచర్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 4వ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ వెంచర్కి దగ్గరలో అనంతరం ప్రపోజ్డ్ రైల్వే ఫ్రైట్ టెర్మినల్ ఉంది. సాధారణంగా ఒక రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచర్ అనగానే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, మీ ఒపీనియన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మిగతా హైలైట్స్ ఏంటో చూద్దాం. మానేపల్లి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే, అంటే వరంగల్ హైవే అవతల వైపు ఈ వెంచర్ ఉంది. బీబీ నగర్ ఎయిమ్స్కి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. 10 మినిట్స్లో మనం బీబీ నగర్కి చేరుకోవచ్చు. జస్ట్ 5 కిలోమీటర్స్లో భువనగిరి బస్టాండ్ ఉంది. 5 to 10 మినిట్స్లో భువనగిరి బస్టాండ్ని చేరుకోవచ్చు. విజిబుల్ డిస్టెన్స్లోనే వెన్నెల ఇన్స్టిట్యూట్, వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాత్సల్య ఫార్మసీ కాలేజ్ ఉన్నాయి. ఫైనల్గా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ నుండి యాదాద్రికి కేవలం 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ వెంచర్లో ఉన్న ఫెసిలిటీస్ చూద్దాం. ఈ వెంచర్ మొత్తం 11 ఎకరాల్లో వేయడం జరిగింది. HMDA నామ్స్ ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఈ వెంచర్లో ఉంటాయి. ప్రతి ప్లాట్కి వాటర్ సప్లై ఉంటుంది, ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్, 30 ఫీట్ CC రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, పార్క్స్, పెడెస్ట్రియన్ పాత్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎంట్రన్స్ గేట్, 24/7 సెక్యూరిటీ ఉంటాయండి. HMDA ప్లాట్స్ కాబట్టి క్లియర్ టైటిల్ ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. అన్ని డెవలప్మెంట్స్ ఫినిష్ అవడంతో HMDA నుండి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. మంచి ప్లాట్స్ బుక్ చేసుకోవడానికి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఇంకేదైనా ప్రాపర్టీ సజెషన్స్ కోసం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ మీకు అందించడానికి మాకు తోడ్పాటు అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.